దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనం ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పాద సన్నిధిలో చేరాము. క్రిస్మస్ అంటే అనేక సంవత్సరాలుగా మనం ఎన్నో విధాలుగా మనం ఆలకిస్తా ఉన్నాం. దేవుని సన్నిధికి వెళ్ళటం ప్రారంభించిన దగ్గర నుంచి క్రిస్మస్ అనేది అందరికీ అలవాటైన ఒక పండుగ. అయితే ఆ పండుగ ఒక పండుగ రోజు మాత్రమే కాకుండా నిత్యము మనము పండుగను జరుపుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకనంటే మనము యేసు క్రీస్తు వారి యొక్క సన్నిధిలో ఆయనను మనం కలిగి ఉన్నప్పుడే మన జీవితాల్లో క్రిస్మస్ అని జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క లేఖనాల్లో యేసు ప్రభువారు ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎందుకు పుట్టాలి అని రాయబడింది. ఆయన పుట్టినప్పుడు ఏమి జరుగుతుంది, ఎవరు వస్తారని రాయబడింది. ఈ ప్రవచనాలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాలకి పూర్వము ప్రభువారి జన్మకు ముందుగానే ప్రవచించారు భక్తులైనటువంటి ప్రవక్తలు. ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన పుట్టుకలో నెరవేర్పు మనం చూస్తా ఉన్నాము. అయితే ఈరోజు యేసు ప్రభువారు జన్మించారంటే అది చాలా సంతోషం. ఎక్కడైనా సరే ఒక కుమారుడు పుట్టినప్పుడు సంతోషపడతారు కదా. ఒక కుటుంబంలో ఒక కుమారుడు పుట్టినప్పుడు చాలా సంతోషపడతారు. అందుకనే యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తా 9వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయ్యకు అధిపతిని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. వీడేమని జ్ఞాపకం చేస్తున్నాడు, ఎవరికి పుడతారని చెప్పాడు, కన్యా మరియకు కుమారుడు జన్మిస్తాడని చెప్పాడు. ఆ కుమారుడు ఎవరి కొరకు, కన్యా మరియ కొరకైనా కాదు, ఎవరికని చెప్తాడు యెషయా భక్తుడు, ఏలగనగా మనకు శిశువు పుట్టడని చెప్పాడు. కుమారుడు పుట్టుక ద్వారా మనకు జీవితాలకి సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి చూడటానికి చాలా మంది వచ్చారు. గొప్పవారు వచ్చారా? గొప్పవారు వచ్చారు. పేదవారు వచ్చారా? పేదవారు కూడా వచ్చారు. కుమారుని చూడటానికి పేదవారు మొదలుకొని గొప్పవారి వరకు, భూలోకం నుంచి పరలోకం వరకు ఆయన దర్శించడానికి వచ్చారు. అవునా? మొట్టమొదటి వచ్చింది ఎవరు? గొల్లలు వచ్చారు. మొట్టమొదట కుమారుడు జన్మించినప్పుడు వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. చాలా గొప్పవారు వారు. వాళ్ళు వచ్చారు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ఆ తర్వాత ఇంకెవరు వచ్చారంట? పరలోకపు దూతావళి, పరలోకపు దూతల సమూహాలు దిగి వచ్చినాయి. ఎందుకంటే పరలోకాన్ని సృజించినవాడు, భూమిని సృజించినవాడు, సర్వలోకానికి సృష్టికర్త, సమస్తము ఆయన మూలముగా కలిగించిన వాడు ఈ రోజున అదే సృష్టిలోనికి అందరికీ కుమారుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆ కుమారుడు వారి జీవితాలకి సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు. కనుక ఆ కుమారుని దగ్గరికి మనం వెళ్ళాలి, ఆ కుమారుడు మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చెప్తున్నాడు కదా, జ్ఞానులు ఆయన నక్షత్రమును చూచి అని చెప్తున్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పారు. హల్లెలూయా. ఎందుకు వచ్చారండి జ్ఞానులు? ఆయనను పూజించడానికి వచ్చారట. ఎవరు ఆయన? ఎవరు? పశువుల పాకలో పుట్టినటువంటి ఒక పేదవాడా, గొల్లవాడా? కాదు. పశువుల పాకలో పుట్టాడు. కానీ ఆయన ఎవరయ్యా అంటే యూదుల రాజుగా ఉన్నటువంటి వాడు. జ్ఞానులు అనేటువంటి వారు లేఖనాల్ని పరిశోధించి వారు తెలుసుకున్న సంగతి ఏదయ్యా అంటే యూదులకి ఒక కొత్త రాజు పుట్టబోతున్నాడు. ఆ రాజు శాశ్వతమైనటువంటి రాజు అని వాళ్ళు ఎరిగారు. కనుక
రాజుగా పుట్టబోతున్నటువంటి ఆ మెస్సయ్య కొరకు వారు వచ్చారు. వారు నడిపించింది ఎవరట? ఒక నక్షత్రం నడిపించింది. ఒక నక్షత్రము నడిపించింది. ఆ నక్షత్రాన్ని ఏమని చెప్పాడు అక్కడ? ఆయన నక్షత్రమును చూచి అని చెప్తున్నాడు. ఎవరి నక్షత్రం అట? యేసు క్రీస్తు వారి యొక్క నక్షత్రం అది. ఎందుకు ఆయన నక్షత్రం అని పిలువబడింది? నక్షత్రానికి అన్నిటికి కూడా పేర్లు పెట్టబడ్డాయి కదా. ఇప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలు, కొంతమంది పిల్లలు కూడా కొన్ని నక్షత్రాలని, కొన్ని ఆ చుక్కల్ని కనుగొంటున్నారు. ఇప్పటికీ శాస్త్రవేత్తలు నక్షత్రాలని కనుగొంటున్నారు, వాటికి పేర్లు పెట్టాలని చూస్తున్నారు. అయితే దేవుని వాక్యంలో రాయబడుతుంది కదా, ఆయన నక్షత్రములను సృజించిన వాడు వాటికన్నిటికి కూడా పేర్లు పెట్టాడు. వాటికన్నిటికీ పేర్లు పెట్టాడు. అన్ని నక్షత్రాలు పేర్లు పెట్టబడ్డాయి. అయితే ఈ రోజున ఏమని రాస్తున్నాడంట? ఆయన నక్షత్రం అన్నాడు. ఆయన నక్షత్రం అంటే ఏంటి? ఆయన నక్షత్రం అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన నక్షత్రం. ఇక్కడ ఆయన నక్షత్రం అంటున్నాడు. ఆయన నక్షత్రం అంటే ఏంటి? ఆయన కొరకు పుట్టిన నక్షత్రం అది. ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఒక గొప్పవాడు భూమి మీదకి వస్తే ఆకాశంలో ఒక నక్షత్రం వెలుగుతాడు. అది అప్పటికే ఉండొచ్చేమో, కానీ అది వెలుగులోనికి వస్తుంది. ఒక గొప్పవాడు భూమి మీద చనిపోయినప్పుడు ఒక నక్షత్రం రాలిపోద్దట. గమనించారా? యేసు ప్రభువు జన్మించినప్పుడు తూర్పు దిక్కున ఆయన నక్షత్రం వెలిగింది. ఆ నక్షత్రము ఏదయ్యా అంటే పాత నిబంధనలోనే ప్రవచించబడింది. బిలాము ప్రవచిస్తూ ఉంటాడు. సంఖ్యాకాండంలో 24వ అధ్యాయంలో 17వ వచనంలో, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముగా ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. హల్లెలూయా. ఏం చెప్పాడు ఇక్కడ? నక్షత్రం ఎక్కడి నుంచి వచ్చిందట? యాకోబులోంచి నక్షత్రం వస్తుంది. రాజదండం ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇశ్రాయేలులోంచి వస్తుంది. యాకోబులో నక్షత్రము రాబోతా ఉందని చెప్తున్నాడు. యాకోబులో నక్షత్రం ఏంటి? యాకోబులో నక్షత్రం ఏదయ్యా అంటే, అబ్రహాము దేవుని నమ్మి విశ్వాసిగా చేయబడి నీతిమంతుడుగా చేయబడ్డాడు. అప్పుడు దేవుడు ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము తన కుమారుడైన ఇస్సాకు, 100 ఏళ్లకు పుట్టినటువంటి ఇస్సాకుకి అది బదిలీ చేయబడింది. అదే వాగ్దానము ఇస్సాకు కూడా ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అదే వాగ్దానం, ఇస్సాకు ఇచ్చినటువంటి వాగ్దానము తన కుమారుడైనటువంటి యాకోబుకి ఇచ్చాడు. తన కుమారుడైన యాకోబుకి ఇచ్చాడు. ఎందుకయ్యా అంటే దేవుని వాక్యం రాసిన కదా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలుస్తున్నాడు. వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని చూపించబోతా ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని చూస్తున్నాడు. ఇక్కడ బిలాము ఎలా చూస్తున్నాడు? నేను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు. ప్రస్తుతం ఉన్నట్లు కాదు. ఎలా చూస్తున్నాడు అంటే, కనపడుతున్నట్టున్నాడు కానీ ఇప్పుడు కనపడేట్లు కాదు, కానీ ఇంకా కనపడబోతా ఉన్నాడు. అదేదయ్యా అంటే ఒక నక్షత్రములా కనపడబోతా ఉన్నాడు. నక్షత్రం అంటే ఏంటి? నక్షత్రం అంటే ఏంటి? వెలుగునిచ్చేది. నక్షత్రం అంటే వెలుగునిచ్చేది. కొన్ని స్వయం ప్రకాశకాలు ఉన్నాయి, కొన్ని స్వయం ప్రకాశకాలు ఉండవు. ఎందుకంటే కొన్ని స్వయం ప్రకాశాలు వాటంతటా అవే వెలుగుని వెలిగిస్తూ ఉంటాయి, అంటే వెలుగుని ప్రసరం చేస్తూ ఉంటాయి. కొన్ని స్వయం ప్రకాశకాలు కాని ఉన్నాయి. అవేంటి? అవి వేరే వెలుగు వాటి మీద పడ్డప్పుడే కనపడతా ఉంటాయి. ఉదాహరణ ఏంటి? చంద్రుడు. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. సూర్యుని వెలుగు దాని మీద పడినప్పుడు అది కనపడతా ఉంటది. ఈ నక్షత్రం ఏదయ్యా అంటే దానికది వెలిగేది, దానికది వెలుగునిచ్చే నక్షత్రం. ఆ వెలుగునిచ్చే నక్షత్రం లోకంలోనికి రాబోతామని చూశాడు బిలాము.
అది యాకోబులో రాబోతా ఉందట. ఆ నక్షత్రం గురించి మనకు చెప్తున్నాడు కదా యోహోను గారు కూడా మొదటి అధ్యాయం యోహోను సువార్త, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఆయనలో జీవం లేకపోతే మనుషులకి వెలుగు లేదు. ఆయనలో జీవం లేకపోతే మనుషులకి ప్రాణాన్ని ఇవ్వలేడు. ఆయన ఎందుకు వచ్చాడట? వెలిగించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వెలిగించడానికి వచ్చాడు. ఎవరిని వెలిగించడానికి? మనుషులను వెలిగించి. ఎందుకంటే స్వయం ప్రకాశాలు కాదు మనం, కనుక మనల్ని వెలిగించడానికి ఆ వెలుగుగా ఉన్నటువంటి ఆయన వచ్చాడు లోకంలోనికి. ఆయన లోకంలోనికి వచ్చి ఆ వెలుగుని మనకి ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఆ వెలుగును మనకి ఇచ్చాడు. అందుకనే అదే యోహోను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం చదవండి. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచు ఉన్నది. హల్లెలూయా. నిజమైన వెలుగుందట, అది లోకంలోనికి వచ్చి ఏం చేస్తుందట? ప్రతి మనుషుని కూడా వెలిగిస్తా ఉంది. కాబట్టి ఎందుకు వచ్చాడు ఆయన? యేసుప్రభువు ఎందుకు వచ్చారు? యేసుప్రభువు ఎందుకు ఆయన నక్షత్రాన్ని పంపించాడు? ఆయన నక్షత్రాన్ని ఎందుకు పంపారంటే జ్ఞానులకు దారి చూపడానికి పంపాడు. అలాగే ఆయన నక్షత్రాన్ని పంపి జ్ఞానం తీసుకొచ్చిన తర్వాత ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనలో జీవం ఉంది కనుక ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది కనుక ఇప్పుడు ఆ వెలుగుని ఏం చేస్తాడంట? ప్రతి మనుష్యుని కూడా వెలిగించడానికి పంపించాడు. ప్రతి మనుష్యుని కూడా వెలిగించడానికి పంపించాడు. ఎందుకు వెలగాలి మనం? ఎందుకు వెలగాలి? వెలుగు ఎవరికి కావాలి? ఎవరికి వెలుగు కావాలి? చీకటిలో ఉన్నవారు కదా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, వెలుగు ఎవరికి కావాలి అంటే చీకటిలో ఉన్నవారికి. ఇప్పుడు చీకట్లో ఎవరున్నారు? ప్రతి మనుష్యుడు కూడా చీకట్లోనే ఉన్నాడు. ఎందుకని పాపం అనే చీకటి కదా, శాపం అనే చీకటి, దోషం అనే చీకటి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దేవుని యొక్క వెలుగు మన మీద పడకుండా దేవునికి మనకి మధ్యలో అడ్డుగా వస్తుంది. అదే యెషయా భక్తుడు 59వ అధ్యాయంలో చెప్తా వచ్చాడు. ఏమన్నాడు? మీకును మీ దేవునికి మధ్య మీ పాపములు అడ్డుగా వచ్చినాయి, దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. ఏమైందట? ఇప్పుడు దేవునికి మనకి మధ్యలో ఏమొచ్చింది? అడ్డం వచ్చేసింది. మనం వెలగలేకపోతున్నాం కాబట్టి దేవుని వెలుగు మన మీద పడకుండా ఏమైంది? ఇప్పుడు మన పాపం అనేది, దోషం అనేది, అపరాధం అనేది మనకి దేవునికి మధ్యలో అడ్డుగా వచ్చింది. కాబట్టి మనం చీకట్లోనికి వెళ్ళిపోయాం. అందుకనే బైబిల్లో రాస్తా ఉంటాడు. లూకాసు వార్తలో మొదటి అధ్యాయంలో 76 నుంచి 79 వచ్చారు కలిసి ఉన్నాయి. అక్కడ కింద మాట చివరి మాటలు రాస్తాం కదా, వారు ఎక్కడున్నారట? చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. హల్లెలూయా. ఏం చేశాడు? అరుణోదయ దర్శనాన్ని మనకిచ్చాడు అని చెప్తున్నాడు. దేనికి ఇచ్చాడు? మనం ఎక్కడ కూర్చున్నామట? చీకటిలో కూర్చున్నాము, మరణ ఛాయల్లో కూర్చున్నాము. చీకటిలో మరణ ఛాయల్లో కూర్చున్నాం కనుక మనం ఇప్పుడు కనపడకుండా మన పాపాలు దోషాలు అడ్డుగా వచ్చినాయి కాబట్టి దేవునికి మనకి ఆ అడ్డుని తీసివేసి వెలుగునివ్వటానికి, మనల్ని వెలిగించటానికి ఆయన ఏం చేశాడు? పైనుంచి మనకు అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు యేసు ప్రభువారు? ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకంలో నుంచి వచ్చాడు. పౌలు గారు ఏమంటున్నాడు? ఆయన దేవుడై ఉండి, దేవునితో సమానమైన స్వభావాన్ని కలిగిన వాడై ఉండి, పరలోకములో ఉన్నటువంటి వాడై ఉండి, మహిమను కలిగిన వాడై ఉండి, ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడని చెప్తున్నాడు. పరలోక సంబంధమైన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకయ్యా అంటే చీకటిలో కూర్చున్న వారికి, మరణ ఛాయల్లో కూర్చున్న వారికి వెలుగునివ్వటానికి వచ్చాడు. కాబట్టి
ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు అని చెప్పాడు. ఏమన్నాడు ప్రభువారు? నేను లోకానికి వెలుగై ఉన్నాను. నేను లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి ఆ వెలుగును చీకటిలో ప్రకాశింపచేయడానికి వచ్చాను నేను. ఎవరైతే చీకటిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏం కావాలి? వెలుగు కావాలి. ఎవరికైతే వారి పాపాలు దేవునికి వారికి అడ్డుగా వచ్చినాయో వారందరికీ ఏం కావాలి? అడ్డుగా వచ్చినా దాన్ని తీసివేయటానికి వెలుగు కావాలి. కాబట్టి ఆ వెలుగునివ్వటానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. అందుకని యోహాను సువార్త 12వ అధ్యాయంలో 46వ వచనం చెప్తున్నాడు కదా. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో, నా యందు విశ్వాసముంచు ప్రతివాడును చీకటిలో నిలిచి ఉండక నేను లోకమునకు వెలుగుగా వచ్చాను. అవునాడాయన? నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లుగా నేను లోకానికి వెలుగుగా వచ్చాను. ఎందుకు వచ్చాడంటే ఆయన మనం చీకటిలో ఉండకుండా ఉండటానికి, మనకు వెలుగునివ్వటానికి ఆయన నక్షత్రంగా వచ్చాడు, వెలుగుగా వచ్చాడు. ఆయన ఆ వెలుగు చేత మనల్ని వెలిగించడానికి వచ్చాడు. ఆ వెలుగు చేత మనల్ని వెలిగించడానికి వచ్చాడు ఇప్పుడు. కాబట్టి మనకు వెలుగు కావాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు వెలుగు కావాలి. మనందరం కూడా ఏం చేయాలనుకున్నాడా అంటే మనమందరము కూడా వెలుగు సంబంధులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అదే 12వ అధ్యాయం 36 వచ్చి చూడండి. యోహాను సువార్తలోనే 12వ అధ్యాయము 36 వచ్చిన మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచులని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీరందరూ కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి. మనం అందరం ఎలా ఉండాలంటున్నాడు? వెలుగు సంబంధం కావాలి. మనం చీకట్లో ఉండకూడదట. మనం మరణ ఛాయల్లో కూర్చోకూడదట. అక్కడ కూర్చున్న మనందరం కూడా వెలుగునిచ్చి మనల్ని వెలుగులోని తీసుకురావటానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మనకు వెలుగునిచ్చాడు అని జ్ఞాపకం చేస్తుంది. ఆయన వచ్చి ఏం చేశాడు? మనకి వెలుగునిచ్చాడు. ఆ వెలుగు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే కీర్తన 119, 105లో చెప్పినట్టుగా ఆయన వాక్యము మన పాదాలకి దీపముగా, మన త్రోవకు వెలుగై ఉంది. హల్లెలూయా. మన పాదాలకి దీపములాగా, మన త్రోవకి వెలుగుగా ఉంది. ఇప్పుడు పాదాలకి దీపములాగా ఉండి త్రోవలో వెలుగుంటే మనం చీకట్లోకి వెళ్తామా? తొట్టుపడతామా? తొట్టుపడం. పడిపోతామా? పడిపోము. కనుక మనల్ని నిలబెట్టడానికి ఆయన ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చాడు. కాబట్టి ఆ వెలుగు ఏం చేస్తుందట? జ్ఞానుల్ని ఆయన దగ్గరికి నడిపించింది. ఎందుకంటే ఆయన నక్షత్రం, అది ఆయన నక్షత్రము ఆయన దగ్గరికి వారిని నడిపించింది. అలాగే ఈరోజు అదే నక్షత్రము, అదే వెలుగు, అదే ప్రకాశము మనల్ని ఆయన దగ్గరికి నడిపించింది. ఆయన దగ్గరికి నడిపించిన మనం అందరము కూడా ఏం చేయాలయ్యా అంటే ఆ వెలుగుతో నింపబడిన వారంగా మనం ఉండాలి. ఆ వెలుగులో మనం జీవించే వారంగా మనం ఉండాలి. ఆ వెలుగు మనల్ని ఆవరింప చేసుకోవాలి. అందుకనే పేతురు 2వ పత్రికలో కూడా 1వ అధ్యాయం 19వ వచనం చెప్తున్నాడు కదా, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క నీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లను వెలుగునిచ్చు దీపమై ఉన్నట్లు దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. హల్లెలూయా. చాలా చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు గారు. ఏమని చెప్పాడు? మన జీవితాల్లో మనము దేవుని యొక్క వెలుగుతో నింపబడినటువంటి వారమై ఆ వెలుగు మనల్ని చీకట్లో నుంచి బయటికి తీసుకొని వచ్చేదిగా ఉంటుందని చెప్తా ఉన్నాడు అన్నమాట.
మనం అందరం కూడా చీకట్లో ఉన్నాం కాబట్టి ప్రతి వారు కూడా చీకట్లో నుంచి వెలుగులోనికి రావటానికి వారి వెంట ఉంటుందట అది. చీకట్లో ఎవరైతే ఉంటారో వారికి వెలుగునివ్వాలని అక్కడిగా వస్తూ ఉంటుంది అది కదా. ఒక రోజున నేను చీకట్లో ఉన్నాను, ఒక రోజున మీరు చీకట్లో ఉన్నారు, అవునా? చీకట్లో ఉన్న మన దగ్గరికి ఆ యొక్క వెలుగు మన దగ్గరకు వచ్చింది. వేకువ చుక్క మన దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే మన హృదయాల్లోనికి వచ్చింది. అందుకొరగానంటే వారి హృదయాల్లో ఉదయించు పర్యంతము, హృదయాల్లో ఉదయించే పర్యంతము. ఆకాశంలో నక్షత్రం వెలిస్తే ఉపయోగం లేదు, అవునా? ఆకాశంలో జ్ఞానాన్ని ఆ నక్షత్రం దేవుని దగ్గర తీసుకొని వచ్చింది, దానివల్ల మనకు ఉపయోగం లేదు. కానీ మనకు ఎప్పుడు ఏది ఉపయోగమయ్యా అంటే ఆ నక్షత్రం ఎక్కడ ఉదయించాలట, ఎక్కడ ఉదయించాలి, ఎక్కడ ఉదయించాలని చెప్తున్నాడు? మన హృదయాలలో, మీ హృదయములలో ఉదయించు పర్యంతము, మన హృదయాల్లో ఉదయించే పర్యంతము ఆ వాక్యం ఏం చెబుతుందట? చీకటి గల చోట్ల వెలుగుని చూచు దీపమై ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అది వెలుగునిచ్చే దీపంలా ఉంది కనుక ఆ వెలుగుని మనకిచ్చాడు కాబట్టి మనం చీకట్లోంచి వెలుగులోనికి వచ్చాము. అలాగే మనం ఏం చేయాలంటే ఆ వెలుగుని మరొకరికి అంటించాలి కదా. ఆ వెలుగుని మరొకరికి అంటించాలి. నేను క్యాండిల్ లైట్ సర్వీస్ చేశాం కదా. ఆ క్యాండిల్ లైట్ సర్వీస్ ఏం చేశాము? మనం వెలిగించుకుంటుండే ఆ క్యాండిల్ని మరొకరి క్యాండిల్ని వెలిగించాము. కాబట్టి ఇక్కడ యోహాను గురించి రాయబడుతూ యోహాను సువార్తలో చెప్తా ఉంటాడు కదా, ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే ప్రజ్వలించు దీపములా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను ఎలాగున్నాడట? ఆయన ప్రజ్వలించే దీపమై ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనము కూడా ప్రజ్వలించే దీపములాగా ఉండాలి. అంటే ఆ వెలుగుని పొందాం కాబట్టి మనం వెలిగాలి. వెలిగిన మనము ఇతరులకి ఆ వెలుగునే వెలిగింపు చేయాలి. ఆ వెలుగుని ఇతరులకు మనము వెలిగింప చేయాలి. ఆ వెలుగుని ఇతరులకు మనం వెలిగింప చేసినప్పుడే మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం అనేది కలుగుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఆ నక్షత్రము మన హృదయాల్లో వెలిగింది. ఆ నక్షత్రం మన హృదయాల్లో ప్రకాశించింది. అది ప్రకాశించింది కాబట్టి మనం వెలిగించబడ్డాము. వెలిగించబడిన మనము ఆ నక్షత్రములాగా జ్ఞానంలో ఎలాగైతే దేవుని దగ్గరికి నడిపించిందో అలాగే మనం కూడా ఏం చేయాలంట? మరొకరిని దేవుని దగ్గరికి నడిపించాలి. అందుకనే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో మనకేమని రాస్తున్నాడు? 3వ వచనం ముందు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆరిపోయే నక్షత్రంగా ఉండాలనుకుంటున్నావా? నిరంతరం వెలుగుతూ ఉండే నక్షత్రంగా ఉండాలనుకుంటున్నావా? కొన్ని నక్షత్రాలు టైం అయిపోగానే ఏమవుతాయి? రాలిపోతాయి కదా. కొన్ని నక్షత్రాలు టైం అయిపోగానే వాటికి ఉన్న శక్తి పోగానే రాలిపోతూ ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, మనము మానవులుగా పుట్టాము కనుక మానవులంగా చనిపోవచ్చు. అయితే దేవుల్లో పుట్టిన మనమందరము కూడా మన లోపల ఆయన నక్షత్రం, ఆయన వెలుగు వెలిగింది కాబట్టి, ప్రజ్వలించింది కాబట్టి మనమందరం కూడా ఏం చేయబడుతున్నామట? ఆకాశమందు ప్రకాశించే నక్షత్రాల్లాగా చేయబడుతున్నాం. ఈ నక్షత్రం ఏం చేయాలంట? అనేకుల్ని ఆయన వైపుకి నడిపించగలిగితే అప్పుడు నిరంతరము నిలిచి ఉండేటువంటి నక్షత్రంలాగా ఉంటాము మనము, జ్యోతుల వలె ఉంటాము మనము. ఆ జ్యోతి ఎప్పుడు కూడా ఆరిపోదు. మనము దేవుని యొక్క వెలుగు చేత వెలిగించబడేవారమే. దేవుని వెలుగు మనలో ప్రకాశించినప్పుడు మనం వెలుగుతాము. ఆ వెలుగు నిరంతరం వెలిగేదిగా ఉండాలంటే ఆ క్రీస్తు వారి యొక్క నక్షత్రం మన లోపల ఏమవ్వాలి?
ఉదయించాలి. అప్పుడే మనం దేవుని యొక్క సన్నిధిలో వెలిగే వారంగా మనం ఉండగలుగుతాం. అలాగే వెలగటానికే ఈరోజు మనం క్రిస్మస్ జరిగించుకుంటున్నాం కదా. క్రిస్మస్ వర్తమానాన్ని చాలా విన్నారు మీరు. ఏంటి, పాకలో పుట్టాడని విన్నారు, బెత్లెహేములో పుట్టాడని విన్నారు, ఎప్పుడు పుట్టాడని విన్నారు కదా, ఎందుకు పుట్టాడని రక్షించడానికి వచ్చాడని విన్నారు కదా. ఇలాంటి చాలా ప్రసంగాలు విన్నారు. ఈ రోజున మనము దేవుని యొక్క ప్రకాశము చేత అనే వెలుగు మన జీవితాల్లో ప్రకాశించాలి. ఆ ప్రకాశము ఏం చేయబడాలంట? ఇతరులని నడిపించాలి. అప్పుడే మనము నిరంతరం వెలిగే వారంగా ఉండగలుగుతాము. కనుక ఈ క్రిస్మస్ రోజున మనము నిరంతరం వెలిగే వారంగా ఉండాలనుకుంటున్నామా? ఏదో వెలిగాం కదా, సార్లేండి ఆరిపోయినా పర్వాలేదు అనుకుంటున్నామా? దాన్ని మన జీవితాలకి మనకి దేవుడు చెప్తా వచ్చాడు. మనల్ని మనమే పరీక్ష చేసుకొని, దేవా ఈ క్రిస్మస్ దినాన మేము నిరంతరం వెలిగేటువంటి వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నాం.